కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల పోరాటాల ఫలితంగానే నేడు భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాజ్యాంగ పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, లేబర్ బోర్డు డైరెక్టర్ గదుల సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ రహీం, అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చేయాలి. మీ తోడుకో కట్టుకోండి. రహీమన్న నాయకులు కట్టండి. కూరేండి సార్, కూరేయాలి సార్. నీకు పెడతారు, ఆయన పెడతారు అందరికీ. ఎమ్మెల్యే పెట్టండి, చైర్మన్ కూడా పోరాటం చేశారు. మరి ఈ రోజున కాకినాడ నగరంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు మరి స్వాతంత్రం కోసం మన ఎంతోమంది యోధులు పోరాడి తెచ్చినటువంటి స్వాతంత్రానికి పూర్తిగా స్వాతంత్రం ఈరోజు వచ్చింది మనకి. దానికి ఎంతోమంది త్యాగతనుల ఫలితంగా మనకు వచ్చింది. మహాత్మా గాంధీతో పాటు ఇతరులు చాలామంది అనేక మంది ప్రాణాలు అర్పించి మరి వాళ్ళ త్యాగంతో మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. దాని ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మనకి దేశం డెవలప్ అవుతూ ఉంది. కానీ ఇంకా డెవలప్ అవ్వాలి, చాలా వరకు డెవలప్ అయింది. ఇంకా ముందు ఇంకా డెవలప్ అవ్వడానికి అనేక ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో మోడీ గారి నాయకత్వాన చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే కనీవిని ఎరగని రీతిలో గతం కంటే బాగా ఇప్పుడు చాలా బాగా అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ అవుతూ ముందుకు పోతున్నటువంటి విధానంతో ఉంది. దానికి అదే రకంగా దేశం అలాగే వెళ్తుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ వారితో కలిపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. మనకి మంచి లీడర్ ఉన్నాడు. మనకి ఒక విజన్ ఉన్న నాయకుడు మనకి చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్తో రేపు 1947లో ఈనాడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు పోవాలని, ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానంలోకి ముందుకు పోవాలని ఉద్దేశం మీద ఈనాడు అనేక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈనాడు అన్ని ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అదే రకంగా చెప్పాలంటే
మరి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అభివృద్ధి చెందాలంటే మనకు కొన్ని కార్యక్రమాలు కావాలి. అందులో అభివృద్ధిలో భాగంగా ఇవాళ రాజధాని లేని రాజధానికి ఇవాళ రాజధాని తయారవుతుంది. బ్రహ్మాండంగా మన కనీ విని ఎరగని రీతిలో కూడా తయారవుతుంది. అంటే ఒకదానికి ఒకటి రేపు చేయబోయే పనులన్నీ కూడా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మరి కనీ విని ఎరగని రీతిలో సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరు రేపు చేయలేనంత సంక్షేమ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకో పక్క మరి దానికి అభివృద్ధి కార్యక్రమాలు కనీసం గత గవర్నమెంట్లో రోడ్లు లేని పరిస్థితిలో ఉన్నటువంటి దానికి రోడ్లు అన్నీ కూడా ఒకటి కూడా అంచెల వరకు దశల వరకు వేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక పథకాలు తీసుకొచ్చారు. 324 పథకాలు గత ప్రభుత్వంలో పక్కన పడిపోయిన పథకాలను తీసుకొచ్చి వాటన్నిటికీ బ్యాచ్ గ్రాంట్ ఇచ్చినాడు. అవన్నీ బతికించినాడు. అన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేని డెవలప్మెంట్ జరుగుతుంది నాడు. కనీ వినరగని రీతుల్లో ప్రతి ఏరియాలో కూడా డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. అది గొప్పతనం. ఇలాంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే రకంగా ఒక విజన్తో ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్న ఈనాడు మరి వెనకాల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈనాడు దానికి మంచి దిక్చూసిగా వెళ్ళి నాడు ముందు భవిష్యత్తు తరాలకి వారు ఉపయోగపడేలాగా మన యువతకి మనకి మంచి మరి ఉపాధి వచ్చేలాగా ఉత్పత్తి బాగా పెంచారు. 20 లక్షల మరి రూపాయలు మరి కోట్ల రూపాయలు మరి అనేకమైన కంపెనీలు పెట్టకపోతూ ఉన్నారు. చాలా దిగ్గజమైన కంపెనీలు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచ స్థాయి దిగ్గజాలంటువంటి కంపెనీలతో అంతర్రాష్ట్రం ముందుకు వెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తాను. అటువంటి దానికి మనందరూ చేయూతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈనాటి దేశంలో కానీ మోడీ గారి నాయకత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం కానీ మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన చేయూతనిచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. మంచి అందరినీ కూడా మంచి సుఖశాంతులతో బతకాలని చెప్పేసి నా రాష్ట్రం కోరుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే దాన్ని పూర్తిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ సామ్యవాద సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మనం గుర్తించుకోవడం జరిగింది. ప్రపంచ దేశాల్లోనే అతి శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా అలాగే బలమైన రాజ్యాంగ శక్తిగా మన దేశం అవతరించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రజలకి న్యాయం, స్వేచ్ఛ అలాగే సమానత్వంతో పాటు వారి హక్కులతో పాటు బాధ్యతలను కూడా స్పష్టంగా రాజ్యాంగం చెప్పడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన హక్కులు ఎలాగైతే సాధించుకుంటామో ఈ సమాజం పట్ల బాధ్యతలు కూడా అంత సక్రమంగా నిర్వహించినట్లయితే ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ సమానత్వాన్ని అందిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి, ఈ కేంద్రం సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కాకినాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు చిక్కాల రామచంద్రరావు గారు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస బాబా గారు, ఇతర నాయకులందరూ కూడా పాల్గొని గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.